సరదా కోసం వ్యర్థమైన పనులు చేస్తూ ఉంటాం. చిన్నప్పుడు ఎర్ర ఐస్ క్రీమ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది గనక పుల్ల నుండి జారి కింద పడిందనుకోండి, తప్పనిసరిగా కాలు పెట్టేవాళ్ళం. సైకిల్ మీద పోతున్నప్పుడు రోడ్డు మీద ఒక టమాటా కనిపించిందనుకోండి, 100% సైకిల్‌తో ఆ టమాటాను తొక్కేసేవాళ్ళం. అంతేగాకుండా ఏ కట్టపైనో, ఇంకెక్కడనో ఎండిపోయిన ఆకులు కనిపించి జేబులో గనక అగ్గిపెట్టె ఉందనుకుందాం. తప్పనిసరిగా దాన్ని అంటించి వెళ్ళేవారు. అరుగు మీద ఓ కుక్క పడుకొనుంది. ఓ పిల్లవాడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు గనక ఓ రాయి దొరికితే రాయితో ఆ కుక్కను కొట్టి లేపి వెళ్ళేవాడు. అంతెందుకు, టేబుల్ మీద ఒక వైట్ పేపరు, ఒక పెన్సిల్ గనక పెట్టి మనం మాట్లాడుతూ ఉన్నామనుకోండి, ఆ పెన్సిల్‌తో ఆ వైట్ పేపర్ మీద అడ్డమైన రాతలు, సంతకాలు రాస్తూ ఉంటాం. పెన్సిల్ స్థానంలో గనక కత్తెర గనక ఉందనుకోండి, ఆ పేపర్‌ను ఖండాలుగా, చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పారేస్తాం. ఇది సరదాకు అర్థం గాని పనిలో కానీ, ఇలాంటి పనులు మనం ఎన్నో చేస్తూ ఉంటాం.